విజయనగరం నుంచి మా ప్రతినిధి కోటేశ్వరరావు మనకి లైవ్ లో కంటిన్యూ అవుతారు. కోటేశ్వరరావు, విజయనగరంలో ఏంటి ఎలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి? నిజంగా మీరు అన్నట్లు విజయనగరంలో కూడా ఓట్ల జాతర కొనసాగుతుందనే చెప్పాలి. ఎందుకంటే 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయితే 6:30కే పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ స్టేషన్స్ వద్ద వచ్చి బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వేచి ఉన్నారంటే నిజంగా వాళ్ళంటే ఒక అవేర్నెస్ అనుకోవాలి. పెద్ద ఎత్తున ప్రధానంగా మహిళలు, వృద్ధులు 7 గంటలకే క్యూ లైన్లోకి వచ్చిన పరిస్థితి ఉంది. అట్లాగే ఈరోజు మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా 1847 పోలింగ్ స్టేషన్స్ ఉంటే ప్రతి చోట కూడా పెద్ద ఎత్తున ఓటర్లు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కొన్ని చోట్లయితే ఈవీఎంలు మొరాయించాయి. 7 గంటలకు స్టార్ట్ అవ్వాల్సిన పోలింగ్ 8 గంటలకు కూడా స్టార్ట్ అయింది. అయినప్పటికీ కూడా ఓటర్లు కొంత అసహనం వ్యక్తం చేసినప్పటికీ కూడా కదలకుండా అక్కడే ఉండి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ప్రధానంగా చూస్తే పార్వతీపురం మన్యం జిల్లా కూడా ఉంది. పార్వతీపురం మన్యం జిల్లాలో అదంతా ఎస్టీ కాన్స్టిట్యున్సీస్, ట్రైబుల్స్ వాళ్ళు కూడా అంటే ట్రైబుల్స్ కూడా ఉదయాన్నే 6 గంటల నుంచే వాళ్ళు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తరలివచ్చారు. అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు. అయితే కొన్ని చోట్ల మాత్రము ఏర్పాట్లు సరిగ్గా లేవని అసహనం వ్యక్తం చేస్తున్న వాతావరణం కూడా ఉంది. అదేవిధంగా మన దగ్గర వృద్ధులు ఉన్నారు. ఎట్లా ఉందండి ఏర్పాట్లు? ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు అయితే ఏం బాగోలేదు సార్. ఇది 166, 167, 168 ఒక దగ్గర ఉన్నాయి. 166 ఒక మూలకు ఉన్నది, 167 ఒక మూలకు ఉన్నది, 168 ఒక దగ్గర. ఒక ఎప్పుడైనా పోలింగ్ బూత్ ఉన్నప్పుడు వరుస లైన్లో పెడితే వచ్చిన వాటర్స్ కూడా ఈజీగా ఉంటుంది. నెంబరింగ్ తెలుసుకుని ఒక ఇక్కడ కాకపోతే పక్కన కాకపోతే ఇక్కడ ఒక్కొక్క దానికి 100 మీటర్ల దూరంలో పెట్టి ఇది కన్ఫ్యూజింగ్ చేయడానికి చేసినట్టున్నా తప్పిస్తే మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయండి? మౌలిక సదుపాయాలు అయితే ఇప్పుడిప్పుడే వచ్చింది. వీల్ చైర్లు సీనియర్ సిటిజన్లు కానీ నడవలేని వారికి వీల్ చైర్లు ఉంటాయి. ఆ సదుపాయం ఉంటుంది, ఈ సదుపాయం ఉంటాయి అన్నారు. అవి ఏవీ లేవు. జస్ట్ 5 నిమిషాలు అయింది, ఇప్పుడు వీల్ చైర్లు వచ్చాయి. టైం చూస్తే 9 అయింది, ఇప్పుడు వచ్చాయి. అలాగే వీల్ చైర్ ర్యాంప్ దాకా వెళ్ళి పోలింగ్ బూత్లోకి వెళ్తుందని కలెక్టర్ గారు మాటలలో చెప్పారు. కానీ ఇక్కడ ర్యాంప్స్ లేవు. వీల్ చైర్ ఆ మిట్టి వరకు వెళ్ళి మిట్టి దిగి మళ్ళీ మోసుకొని వెళ్ళి అక్కడ ఇవ్వాల్సి వస్తుంది. ఇది చాలా దుర్మార్గంగా ఉన్నదండి. అయితే అంటే ఏర్పాట్ల పరిస్థితి ఎలా ఉంది? ఏర్పాట్లు కొన్ని చోట్ల సరిగ్గా లేని మాట వాస్తవం. ఎందుకంటే మౌలిక సదుపాయాలు సరిగ్గా కల్పించలేదు. అక్కడ పలు చోట్ల టెంట్లు కూడా లేని పరిస్థితి ఉంది. అదే అయితే అయినప్పటికీ కూడా ఓటర్లు మాత్రం పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇప్పటికే భారీగా ఓటింగ్ నమోదైంది. జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరింతగా కూడా ఓటింగ్ శాతాన్ని గతం కన్నా పెంచాలనే ఉద్దేశంతో ఉన్నారు. గతంలో 83% పోల్ అయితే ఈసారి అంతకన్నా ఎక్కువగా పోలింగ్ అయ్యేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే అధికారులు కూడాను ఉదయం నుంచి కూడా స్లిప్పులు పంపించడము, ఎవరికైతే అసౌకర్యం రాకుండా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైనా పార్వతీపురము మన్యం జిల్లా ఏదైతే ఉందో దాంట్లో కురుపాము, సాలూరు ప్రాంతాల్లో 5 గంటలకే పోలింగ్ క్లోజ్ అయ్యేలా కూడా ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకోవడంతో ట్రైబల్స్కి ఆ బెల్ట్ అంతా కూడాను మధ్యాహ్నానికే పోలింగ్ పూర్తి అయ్యేలాగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఓటు స్టూడియో. రైట్ కోటేశ్వరరావు. సో అది అక్కడక్కడ కొంచెం ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే, కానీ చాలా చోట్ల వరకు అన్ని ఏర్పాట్లు ఎన్నికల అధికారులు చేసినట్టుగా తెలుస్తోంది. మరికొన్ని చోట్ల మహిళలు సొమ్మసిల్లి పడుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అక్కడ పోలింగ్ సిబ్బంది ఆమెకు సపర్యలు చేస్తూ ఉన్నారు. బహుశా క్యూ లైన్ లో ఎక్కువసేపు నిల్చోవడం వల్ల ఆమె కళ్ళు తిరిగి పడిపోయింది. ఎందుకంటే ఇంకా అంతగా ఎండలు కూడా రాలేదు. ఏ కారణంగా ఆ మహిళ అస్వస్థతకు గురైంది ఇంకా తెలియాల్సింది. ప్రస్తుతం ఆమెని చికిత్స నిమిత్తం అక్కడి నుంచి తరలిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం.